అన్న ఇప్పుడే సైంధవ్ అనే మూవీ చూశానన్న. నిజంగా మూవీ మాత్రం మామూలుగా లేదు. వన్ ఆఫ్ ది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్న, యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక వెంకటేష్ గారికి ఇంతకుముందు ఏంటంటే F3 అనే సినిమాతో ముందుకు వచ్చారు. F3 తర్వాత వచ్చిన మంచి హైప్ ఉన్న సినిమా అని అంటే యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని అంటే ఇదే భయ్య. ఏంటంటే మూవీ మొత్తం మీద చూసుకుంటే మూవీ బాగానే ఉంది. మన మూవీ డైరెక్టర్ గారి పేరు సైకో అనంట. సైకో అంటే విలన్ రోల్లో కూడా కొన్ని డేంజర్ విజువల్స్ అన్నీ బాగానే పెట్టారు. ప్రతి ఒక్కళ్ళకి నచ్చే సినిమానే. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కానీ అండ్ డైరెక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం అసలు లాస్ట్ 20 minutes మాత్రం చాలా అన్లిమిటెడ్ ఎమోషనల్ భయ్య. చాలా ఎమోషనల్ అనిపించింది. మామూలుగా ఇంతకుముందు బోయపాటి కాంబినేషన్లో వెంకటేష్ బోయపాటి గారి కాంబినేషన్లో వచ్చిన తులసి సినిమాని చూసుకుంటే అందులో ఏంటంటే కొడుకు కోసం అని పోరాడతాడు. ఈ మూవీలో ఏంటంటే కూతురు కోసం పోరాడతాడు. అదే డిఫరెన్స్. కాకపోతే ఏంటంటే ఇందులో కూతుర్ని రక్షించుకోవాలనే తపన, ఇంకోటి బయట ఉన్న చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళని కూడా రక్షించుకోవాలనే ఆరాటంతో ఈ మూవీని ఒక మంచి గ్రేట్ మెసేజ్తోనే మన ఆడియన్స్ ముందుకు తీసుకొని వచ్చారన్న. సూపర్ హిట్ మూవీ, ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఆదరించే మూవీనే. ఇప్పుడే వెంకీ గారిది మన విక్టరీ వెంకటేష్ మనం ఓన్ చేసుకున్న హీరో మన వెంకీ మామ సైంధవ్ చూసి వస్తున్నా అన్న. అసలు వెంకీ గారిని మనం ఇన్నాళ్ళ నుండి ఎలా అయితే చూడాలనుకున్నామో శైలేష్ కోలను హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడ్ ఇట్ సో బ్రిలియంట్లీ. మాకు చాలా బాగా నచ్చింది. అలా చూపించగలిగారు వెంకటేష్ని మళ్ళీ. అసలు వేరే ఇండస్ట్రీ వాళ్ళు ఎలా అయితే కంబ్యాక్ ఇస్తున్నారో మన వింటేజ్ హీరోస్ కూడా అలాంటి మంచి కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని వెయిట్ చేస్తుండే. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు, ఎందుకంటే అందరూ ప్రేమించే హీరో హేటర్స్ ఉన్న హీరో వెంకటేష్ గారు. సో ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో వింటేజ్ వెంకీని చూస్తుంటే అసలు మామూలు మజా రాలేదు. విపరీతంగా ఎంజాయ్ చేశాము. యాక్షన్ సీక్వెన్సెస్లో వెంకటేష్ గారు వస్తుంటే అసలు పడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది వేరే లెవెల్. అంతే అసలు గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉన్నాయి మూవీలో. ఎక్కడ రొట్ట కామెడీ లేకుండా, అనవసరమైన పాటలు లేకుండా, అట్లనే యాక్షన్ సీక్వెన్సెస్ మరీ ఓవర్గా లేకుండా చాలా బ్రిలియంట్గా వర్కౌట్ అయింది. శైలేష్ కోలను గారు సచ్ ఏ బ్యూటిఫుల్ డైరెక్టర్ యు ఆర్. మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తర్వాత సైంధవ్తో వచ్చారు. మా వెంకీ మామని ఇప్పుడు సైకోలా చూపించారు. ఇప్పుడు మా వెంకీ మామ మాకు సైకో మామ. అంత బాగుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మాస్, క్లాస్, యూత్ తేడా లేకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మూవీని. అంత బాగా వర్కౌట్ అయింది. యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్లో వెంకీ గారి గురించి మనం చెప్పక్కర్లే, ఏడిపించేస్తారు. అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. ఇందులో కూడా పాపతో ఉండే ఎమోషనల్ సీన్స్, ఇందులో కూడా వెంకీ సార్ పాపతో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఏడిపించేశారు మూవీలో. సోషల్ మెసేజ్ కూడా ఉంది టు ఆల్ ద డాక్టర్స్ అండ్ టు ఆల్ ద మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టు ఆల్ ద హాస్పిటల్స్. సో అసలు ఇది బాగాలేదు అని చెప్పడానికి నాకైతే ఎక్కడా లేదు. మూవీ కూడా ఎక్కడా ల్యాగ్ లేకుండా షార్ట్ అండ్ క్రిస్ప్గా చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసి తీశారు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది కూడా ఒక ఫ్రాంచైజే. సెకండ్ పార్ట్ ఉంది సినిమాకి. క్లైమాక్స్లో అది క్లియర్గా చెప్పేశారు, సైకో విల్ బీ బ్యాక్. అలానే శైలేష్ కోలను ఆయన పేరు వేసుకున్న పద్ధతి కూడా నచ్చింది. సైకో అనేసి శైలేష్ కోలను అని వచ్చింది. అది కూడా వెంకీ గారితో రిలేట్ చేసుకొని వేశారు. ఇద్దరు గురించి చెప్పేశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే సైంధవ్ అనే క్యారెక్టర్ నుంచి సైకో అని వచ్చింది ఆయన పేరు, సైంధవ్ కోనేరు. కానీ లాస్ట్లో ఆయన పేరు కూడా ఇన్వాల్వ్ చేసుకుందామని శైలేష్ కోలను అని వేసేసుకున్నాడు. బట్ హీ డిజర్వ్స్ ఇట్, ఎందుకంటే అంత బాగా తీసాడు సినిమాని.